యాదగిరిగుట్ట పట్టణంలోని జై భవానీ జ్యువెలర్స్ యాజమాని తాకట్టు పెట్టిన బంగారంతో పరారయ్యాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని జై భవానీ జ్యువెలర్స్ షాప్ యాజమాని జితేందర్ పరారయ్యాడంటూ షాప్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. యాదగిరిగుట్టలోని జై భవానీ జ్యువెలర్స్ యాజమానికి చెందిన జిత్తు అనే వ్యక్తి తాము అప్పుగా ఇచ్చిన నగలు, డబ్బులు, కుదువ పెట్టిన బంగారం తీసుకొని పరారయ్యాడని ఆందోళన చెందుతూ షాప్ వద్దకు వచ్చారు బాధితులు. గతంలో పక్కన గల దుర్గా జ్యువెలర్స్ లో పనిచేసి సొంతంగా జై భవానీ జ్యువెలర్స్ పెట్టుకున్న జిత్తు దీంతో జితేందర్ ఎక్కడికి వెళ్లాడో చెప్పాలంటూ దుర్గా జ్యువెలర్స్ షాప్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగారు బాధితులు. పోలీసులు వచ్చి బాధితులకు సర్ది చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వెళ్లిన బాధితులు మేడం మా గురుగారు 20 lakhs ఇచ్చారు. ఇంటికి వచ్చి మరి తీసుకెళ్ళాడు. వచ్చి డబ్బు ఎన్ని రోజులు అవుతుంది? 7-8 నెలల 1 year దాకా అవుతుందండి. మీ పేరు? నా పేరు శైలు. ఎన్ని రోజులు అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడికి నుంచి? నిన్న నైట్ దాకా మాకు ఫోన్ మాట్లాడారు మాతోటి. ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాను చెప్పాడు. కానీ డబ్బులు ఇక సడన్ గా ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. ఏంది ఇంకా రాలేదు అనుకున్నాము. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నంబర్ కాల్ చేస్తే షాప్ కడ వీళ్ళందుకు ఇచ్చారని చెప్పారు. మా గురుగారు ఇచ్చారు 20 lakhs. షాప్ కాడికి రావడానికి కారణం ఏంటమ్మా? ఈ షాప్ కాడికి రావడానికి లేదు, వాళ్ళ గురుగారు ఉంటారు కదా ఇక్కడ, తెలిసిన వాళ్ళు ఏమని వీళ్ళ దగ్గరకు వచ్చాము మేమంతే. ఈరోజు జై భవానీ జ్యువెలర్స్ సంబంధించి జితేందర్ అనే వ్యక్తి ఇక్కడ స్థానికంగా కొంతమంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని పరారేయని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ షాప్ దగ్గర చాలామంది జనాలు గుంపుకుంటే బాధితులు ఉంటే వాళ్ళకి చెప్పడం జరిగింది, క్లియర్ చెప్పడం జరిగింది. మీ దగ్గర ఎటువంటి రిసిప్ట్స్ ఉన్నా కూడా ఈ నగదుకు సంబంధించిన రిసిప్ట్స్ ఉంటే తీసుకొచ్చేసేసి కంప్లైంట్ ఇచ్చేసినట్టు ఖచ్చితంగా దర్యాప్తు చేసేసి ఒక టీము 2-3 టీమ్స్ ఫామ్ చేసేసి మేము వాటిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవడం జరుగుతుంది. కొంతమంది అంటే ఇంట్లో రకరకాలు ఉన్నాయి. కొంతమంది దగ్గర అధిక వడ్డీ ఆశించే వాళ్ళు, కొంతమంది అతనికి డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తుంది. కొంతమంది బంగారం కొలువ పెట్టి డబ్బులు తీసుకుని తెలుస్తుంది. ఇట్లా రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ ఏవి కూడా ఇంతవరకు కేసుకు రాలేదు. ఇక్కడ బాధితులు చెప్పడం జరిగింది, ఇప్పుడే చెప్పడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినట్టు ఖచ్చితంగా మనం పట్టుకొని అసలు పట్టుకొని ఆ అమౌంట్ ఏదైనా కూడా రికవరీ చేసి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తారు. వస్తుంది అనేది ఇంకేం తెలీదు, ఎంత అమౌంట్ ఏంటని తెలీదు. అంటే ఇంకా రకరకాలుగా చెప్తున్నారు. సుమారు 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల వరకు చెప్తున్నారు. వాళ్ళు చెప్పడమే కానీ మనకి రేపు వాళ్ళకి ఫీల్డ్ మీద వాళ్ళ రిసిప్ట్ కానీ చూస్తే కానీ మనకి ఇంత అమౌంట్ అనేది చెప్పలేదు. బంగారం పెట్టిన దానికి లెక్క చేస్తే 4 లక్షల చిల్లర అయితే అని అన్నాడు. నేను పెట్టిన దానికి అయితే నేను బంగారం ఎక్కువ పెట్టానని డబ్బులు తక్కువ తీసుకున్నా. దానికి 2,30,000 రూపాయలు కట్టితే రసీదు ఇచ్చేసిన నిన్ననే. నేను లెక్క చేసి 2 రోజులలో ఇడిపిస్తా అంటే సరేనా, నిన్న సాయంత్రం చెప్పిండు నాకు తీసుకొచ్చి ఇస్తాను. ఇప్పుడు పొద్దున ఫోన్ చేస్తే 7 గంటలకు బంద్ ఉంది. ఎన్ని రోజుల కింద పెట్టింది మీరు ఆయనతో? ఇప్పుడు మేము పెట్టి 3-4 ఏళ్ళు అవుతుంది. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు జితేందర్, జై భవానీ షాప్. ఎక్కడది? దీన్నే. నా పేరు తమ్మడి సుదర్శన్, మా మిస్సెస్ పేరు జ్యోతి. మేము 10 తులాల గోల్డ్ ఇచ్చినాము. మాకు 6 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 2% గోల్డ్ పెట్టుకొని 6 లక్షల రూపాయలు ఇచ్చాడు. స్లిప్పులు కూడా ఉన్నాయి మా దగ్గర. ఏం కట్టలేదు. 6 లక్షలు ఇవ్వాలి ఆయన. నేను నాకు 10 తులాల గోల్డ్ ఇవ్వాలి. ఎన్ని రోజులు అవుతుంది? ఒక 6 నెలలకు ఎక్కువ అయిపోయింది. నేను టౌన్ అధ్యక్షురాలిని, యాదగిరిగుట్ట. నేను 7 తులాల బంగారం పెట్టిన ఆయన దగ్గర. పెట్టిన 2,30,000 తెచ్చుకున్న, డబ్బులు కట్టి 3 రోజులు అవుతుంది. రసీదు ఆయన దగ్గరనే ఉంది. తీసుకొని మళ్ళీ ఏమన్నాడు, 2 రోజులు అయినాక ఇస్తానన్నాడు. మళ్ళీ ఇవాళ ఈ విషయం తెలిసింది. ఏం షాప్ ఆయన పేరు? షాప్ పేరు ఏం పేరు? జిత్తు. ఆ షాప్ పేరు జై భవానీ. ఎన్ని రోజుల కింద పెట్టిరు మీరు? 8 నెలల కింద. 8 నెలల కింద పెట్టిరు. పైసలు ఇచ్చిరా ఆయనకు? ఆయన ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఉంటే ఎవరికైతే ఎవరి దగ్గర అయితే మీ రిసిప్ట్స్ ఉంటాయో మీ దగ్గర ఎక్కడైతే డబ్బులు మీరు లాస్ అని చెప్పేసి మీ దగ్గర రిసిప్ట్స్ ఉంటాయో ఆ రిసిప్ట్ తీసుకుని అందరూ మీ స్టేషన్కి వచ్చేస్తే అతని పైన యాక్షన్ తీసుకుని జరుగుతుంది.
ఈ షాప్ అతని మీద కూడా మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి అలాంటి అనుమానాలు పెట్టుకోకండి. అతనంతా కూడా జ్యువెలరీ అంతా లాకర్లో పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఆ లాకర్ కీస్ కూడా షర్ట్ కీస్ కూడా మా దగ్గరనే ఉంటాయి. ఇది కూడా మా కస్టమర్లు ఉన్నాయి. ఫర్దర్గా అతను ఎవరైతే ఉన్నాడో పర్సన్ ఉన్నాడో అతను పట్టుకోవడంలో సహాయం తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఎవరు కూడా ఉండకండి, దయచేసి తెలుసుకోండి. మీరు ఎవరైతే లాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రిసిప్ట్ పెట్టుకొని స్టేషన్కి వచ్చేస్తే మేము కంప్లైంట్ తీసుకొని కేసు రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అందరూ వెళ్ళిపోవాలి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.